ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. ఆగస్టు 1. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. హెబ్రీ పత్రిక 6:14. యాకోబు బేతేలునకు ప్రయాణమైపోవచ్చుండగా దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో ఎలాగున చెప్పెను, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదను. ఆదికాండం 32:9. దేవుని స్వరము వినుట ఎంత గొప్ప ధన్యత. ఎప్పుడైతే యాకోబు తన ఇంటిలో నుండి అన్య దేవతలను తీసి పారవేసెనో దానిని బట్టి యెహోవా అతని యందు ఆనందించి అతనిని ప్రేమించగలిగెను మరియు అతనితో మాట్లాడుటకు ఇష్టపడెను. ఇప్పుడైతే దేవుడు యాకోబునకు ఎన్నో సంవత్సరముల క్రిందట చేసిన వాగ్దానములను నెరవేర్చెను, సంపూర్ణముగా ఆశీర్వదించెను. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆదికాండం 28:15. మనలో చాలామంది ఆయా సందర్భములలో అనగా క్రొత్త సంవత్సర దినమున, పుట్టిన దినమున లేక ఏదైనాను ప్రత్యేక సందర్భములో దేవుని నుండి వాగ్దానములను పొందుదుము. కానీ బహుశా నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడలేదన్న అనుభూతిని నీవు కలిగి ఉండవచ్చును. నిజమే. ఒకవేళ నీ జీవితం యొక్క ఆరంభంలో యాకోబు జీవితం ఎలా ఉండెనో అలాగున ఉన్న ఎడల ఆయన నీతో చేసిన వాగ్దానమును నెరవేర్చలేడు. మొదటిగా నీలో ఏదైనాను విగ్రహములు దాగి ఉండవచ్చును. రెండవదిగా నీవు ఇంకనూ బేతేలునకు అనగా దేవునికి చాలా దూరముగా ఉండి ఉండవచ్చును. ఒకవేళ నీవు ఇప్పటికే దేవుని యొద్ద నుండి అనేక ఆశీర్వాదములను పొంది ఉన్న ఎడల వాటితో సంతృప్తి చెందవద్దు. దేవుడు ఇంకనూ అనేక ఆశీర్వాదములను నీకు ఇవ్వగోరుచున్నాడు. అయితే యాకోబు ఇప్పటికే అనేక ఆశీర్వాదములను పొంది ఉన్నప్పటికీ దేవుడు యాకోబును ఇశ్రాయేలు రాజకుమారుడని పిలిచెను. కానీ దేవుడు యాకోబును 20 సంవత్సరములు పరిశీలించెను. అతని ప్రవర్తనను బట్టి ఇంకనూ అతడు భిక్షగాని వలె దేవుని ఎదుట కనబడెను. కనుక దేవుడు యాకోబుతో నీవు ఇంక ఏమాత్రము భిక్షగానిగా కాక రాకుమారునిగా జీవించవలనని మరొకసారి మాట్లాడుచూ వచ్చెను. ఇప్పటి నుండి యాకోబు ఒక రాకుమారుని వలె జీవించుటకు నేర్చుకొనెను. ఎప్పుడైతే యాకోబు తన ఇంటిలో నుండి అన్య దేవతలను తీసి పారవేసి బేతేలునకు ప్రయాణమయ్యెనో అప్పుడు అతడు రాకుమారుని వలె జీవించవలనని నేర్చుకొనుట ఆరంభించినని రుజువైనది. దేవుడు అతనితో ఇలాగున చెప్పెను, నీవు రాకుమారుడవు, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఆదికాండం 35:11-12. అప్పటి నుండి యాకోబు దేవుని కుమారునిగా, ప్రవక్తగా మరియు స్నేహితునిగా ఉండే అనుభవంలోనికి వచ్చెను. అందుచేతనే అతడు చనిపోకముందు తన కుమారులందరినీ పిలిచి దేవుని ఆశీర్వాదములతో ఆశీర్వదించెను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని యాకోబుతో చెప్పెను. నీవు కూడా రాజకుమారుడుగానై దేవుని శక్తిని నీ జీవితంలో అనుభవించగలవు. నీవు ఎన్నటెన్నటికీ అధైర్యపడేవాడవుగా ఉండవు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అప్పుడు అతడు రాకుమారుని వలె జీవించవలనని నేర్చుకొనుట ఆరంభించినని రుజువైనది. దేవుడు అతనితో ఇలాగున చెప్పెను, నీవు రాకుమారుడవు, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఆదికాండం 35:11-12. అప్పటి నుండి యాకోబు దేవుని కుమారునిగా, ప్రవక్తగా మరియు స్నేహితునిగా ఉండే అనుభవంలోనికి వచ్చెను. అందుచేతనే అతడు చనిపోకముందు తన కుమారులందరినీ పిలిచి దేవుని ఆశీర్వాదములతో ఆశీర్వదించెను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని యాకోబుతో చెప్పెను. నీవు కూడా రాజకుమారుడుగానై దేవుని శక్తిని నీ జీవితంలో అనుభవించగలవు. నీవు ఎన్నటెన్నటికీ అధైర్యపడేవాడవుగా ఉండవు.
ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.